అందరూ బాగున్నారు కదా. నేను ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. కరాచీ హల్వా స్టైల్లోనే సగ్గుబియ్యం హల్వా చేసి చూపించబోతున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకొని చక్కగా మిక్సీ చేసుకోవాలన్నమాట. మనకి సన్నని రవ్వలాగా వస్తుందన్నమాట ఈ సగ్గుబియ్యం. మెత్తని పిండిలా కాకపోయినా బాగా వస్తుంది. హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి 2 హాఫ్ కప్స్ అంటే 1 కప్పు వాటర్ వేసుకొని చక్కగా 1 అవర్ నానబెట్టేసుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టేసుకోవాలి. సన్నగా జీడిపప్పు బాదం పప్పు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక మౌల్డ్ తీసుకొని చక్కగా నెయ్యి అప్లై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు బాదం పప్పుల్ని ఇలా అరేంజ్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట. హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి 1 కప్పు బెల్లం, హాఫ్ కప్పు పంచదార సరిపోతుంది. ఇవి 2 కరిగించుకోవాలన్నమాట. అంటే 1.5 కప్పు మనకి స్వీట్ అయ్యింది పంచదార బెల్లం కలిపి. ఇందులో 1/2 కప్పు వాటర్ పోసుకొని చక్కగా పాకంలా తయారు చేసుకోవాలి. బెల్లం పంచదార అంతా కరిగిపోతుంది. ఇలా కరిగించుకొని చక్కగా ఉడికించుకొని లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది అన్నమాట. ఎక్కువగా ముదరాల్సిన అవసరం ఉండదు. ఇలా చక్కగా మరిగి మనకి తీగపాకం వచ్చిన తర్వాత మనం రెడీగా చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పేస్ట్ని చక్కగా వాటర్లో నానిపోయి ఉంటుందన్నమాట. అది వేసుకొని కలిపేసుకోవాలి. ఈ లమ్స్ అన్నీ కూడా చక్కగా కలుస్తూ ఉంటాయన్నమాట. మనకి ఇలా కలుపుతూ ఉంటే మనకి స్మూత్గా తయారైపోతుంది. రెసిపీస్ అన్నీ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ టైంలో ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. మనం ఇందులో నెయ్యి వేసుకుంటాం కానీ ఒకేసారి వేసుకోకూడదు అన్నమాట. ఒక్కొక్క టేబుల్ స్పూను అలాగా వేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి అంతా పీల్చుకున్న తర్వాత మరొక స్పూన్ వేసుకోవాలన్నమాట. ఈ స్వీట్కి హాఫ్ కప్ సగ్గుబియ్యంకి మనకి 1/2 కప్పు నెయ్యి పడుతుందన్నమాట. అంటే 5-6 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. రెసిపీస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఫైనల్గా మరొకసారి మనం నెయ్యి వేసేసుకొని మిగిలి ఉంచుకున్న జీడిపప్పు బాదం పప్పు పలుకులను కూడా చక్కగా వేసుకొని కలిపేసుకోవాలి. మనం వీటిని వేయించాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇందులోనే చక్కగా వేగిపోతూ ఉంటాయి. అంటే మనకి వేగాల్సిన పని ఉండదు. స్టవ్ ఆపేసుకొని చక్కగా ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మౌల్డ్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. చక్కగా స్పాచులాతో సెట్ చేసేసుకోవాలన్నమాట. అలాగా 1 అవర్ పక్కన పెట్టేసామంటే చక్కగా చల్లారిపోతుంది. మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు. ఈరోజు మన కిచెన్ ఐడియా ఏంటంటే మనం ఏ స్వీట్ అన్నా చేసుకునేటప్పుడు ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా ఇలాగా బెల్లం కానీ బీట్రూట్ కానీ దాంతోనే మంచి కలర్ వచ్చేలా మనం చేసుకోవచ్చు. మనకి ఏ కలరు వద్దు అనుకుంటే సగ్గుబియ్యం కాబట్టి మనకి షుగరే 1.5 కప్ వేసుకుంటే మనకి వైట్గా వస్తుంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్టులు పెడుతున్నాను, అవి కూడా వాచ్ చేస్తూ ఉండండి. ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. దయచేసి ఎవరికి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. అందరం పాజిటివ్ వేలోనే గ్రో అవుదాము. థ్యాంక్ యూ.